ఉండేటువంటి స్ట్రేచర్ అంతే. అవును. మిగతా ఏ మంత్రిత్వ శాఖ ఉన్నా ఇప్పుడు ఆయనకి హోంమంత్రి ఇచ్చాడు, ఆయన పేరేంటి చంద్రరాజప్పకి, ఏం చేసేవాడు పాపం హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు ఆయన. ఇంకేం చేస్తాడు ఆయన? అయ్యి కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయ్యాడు అనుకోండి, లాక్కుంటాడు, పవర్ ని లాక్కుంటాడు. నిన్న 2.5 గంటల భేటీలో సీట్ల విషయం అయితే కొలుక్కు వచ్చేసింది అనుకోవచ్చు, వాళ్ళు బయటకు చెప్పకపోయినా ఒక పిక్చర్ చెప్పేశారు. నాకు తెలిసి వాళ్ళకి సీట్ల ఎప్పుడో ఖరారు అయిపోయింది. ఓన్లీ పేర్ల దగ్గర అటు ఇటు కొన్ని నడుస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఈయన చెప్పినటువంటి రూట్ లో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే కొంతమందిని పంపిస్తున్నారు ఈయన దగ్గరికి. ఇప్పుడు మన దర్శన్ టీడీపీ సింపథైజర్, అట్లాగే ఇప్పుడు సుందరపై విజయ్ కుమార్ వాళ్ళు కూడా తెలుగుదేశం సింపథైజర్ వాళ్ళే. ఒకప్పుడు సుందరపై విజయ్ కుమార్ కూడా టీడీపీ నుంచి వచ్చినాడు, వాళ్ళ బ్రదర్ టీడీపీ సింపథైజర్. ఇప్పుడు అట్లాగా తెలుగుదేశం సింపథైజర్ అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళని చంద్రబాబు ఏదైతే చెప్పారో ఆ డబ్బున్న వాళ్ళని చంద్రబాబు పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఈ సంప్రదింపుల వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే జనసేన వాళ్ళు మమ్మల్ని అందరిని వదిలేసాడు, చివరికి మళ్ళీ అందరు బయట వచ్చిన వాళ్ళని మేము మూసామనే ఫీలింగ్ రానియకుండా, చూడు చంద్రబాబే దారికి వచ్చాడు, కాళ్ళబేరానికి వచ్చాడు, మరి ఎంతకంటే మన పవన్ కళ్యాణ్కి వాల్యూ ఏంటి అని వాళ్ళల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం సైకలాజికల్ గేమ్. యాక్చువల్గా అయితే సీట్లు ఎప్పుడో ఖరారు అయిపోయినాయి, దానికి తగ్గట్టుగానే కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారు.